హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లౌజ్ మీకు ఒంటిగా అత్తినట్టుగా కుదరాలన్నా, హ్యాండ్స్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ ముడతలు రాకూడదు అనుకున్నా మీరు బ్యాక్ పార్ట్ కటింగ్లో, ఫ్రంట్ పార్ట్ కటింగ్లో, హ్యాండ్ కటింగ్లో ఈ మూడింటి దగ్గర మీకు తెలియకుండానే 3 పొరపాట్లు అయితే చేస్తూ ఉంటారండి. కొత్త వారి సంగతి అయితే చెప్తున్నాను. సో అలా చేయడం వల్లనే బ్లౌజ్ అంతా మీరు బాగా కుట్టినా ఫ్రంట్ పార్ట్లో మాత్రం ముడతలు అనేవి వస్తాయి, హ్యాండ్ దగ్గర ముడతలు అనేవి వస్తాయి. మరి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎందుకు వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీరు చివరిదాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. సో ఇక్కడైతే నేను 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకొని తడిపి ఆరబెట్టుకున్నాక ఇలా ఐరన్ చేసి ఈ విధంగా వేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీరు ఏ సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ కాజా పట్టిని విడిచిపెట్టేసి ఈ విధంగా నడుముని కొలుచుకోండి. ఇలా ఓకేనా, ఉక్స్ పట్టి వరకు ఈ విధంగా చూసుకోండి. నాకైతే ఇది 30 ఇంచీలు అంటే 30 సైజ్ బ్లౌజ్ అనమాట. తర్వాత బ్యాక్ పార్ట్ పొడవు అయితే చెక్ చేసుకోండి. ఇలా షోల్డర్కి మధ్యలో టేపుని పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్లో మనకి డాట్స్ ఉంటాయి కదా, అక్కడ వరకు ఈ విధంగా పట్టుకొని కొంచెం లాగి పట్టుకోండి. మనకైతే 13.5 బ్లౌజ్ పొడవు అయితే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపుకు ఉంది, ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉన్నాయి. మనం లైనింగ్ తడిపి ఆరబెట్టుకున్నాక ఒకే లెవెల్లో ఉండదండి కింద వైపున, అందుకనే ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసి ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోండి. తర్వాత ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 కదా, ఇంకొక 1/2 ఇంచు కలుపుకొని 14 ఇంచుల దగ్గరికి మీరైతే ఈ విధంగా ఖర్చు కోసం విడిచిపెట్టుకోండి. చూడండి 13.5 దగ్గర ఒక మార్కింగ్ వేసాను, అలాగే 1/2 ఇంచు ఎక్స్ట్రాగా వేసుకున్నాను షోల్డర్ ఖర్చు కోసం అనమాట. తర్వాత ఇది ఏ సైజ్ బ్లౌజు, 30 సైజు కదా, 5.25 ఇంచులు వేసుకుంటున్నాను ఫుల్ షోల్డరు. ఇక్కడ కూడా 5.25 ఇంచులు అనేది వేసుకోండి. ఈ 30 సైజ్ బ్లౌజ్లో 2 రకాలు ఉంటారండి. కొంతమందికి 5 ఇంచులు వేస్తే ఫుల్ షోల్డరు సరిపోతుంది, ఇంకొంతమందికి 5.25 ఇంచులు అనేది వేసుకోవాలి. చంక డౌన్కి వచ్చేసరికి నేను 6 ఇంచులే వేస్తున్నానండి. చూద్దాం, మనకి చంక లూజ్ అనేది సరిపోలేకపోతే పైకి కానీ కిందకి కానీ మళ్ళీ జరుపుకోవచ్చు అనమాట. ఇలా మనం మార్కింగ్స్ వేసుకున్నాక మనకి ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది కావాలన్నమాట. ఓకేనా, నడుము లూజ్ ఎంత వచ్చింది 30 కదా, దాంట్లో 4వ భాగము 7.5 దగ్గరికి ఒక మార్కింగు 1 ఇంచు వెనకాల డాట్స్ కోసం అనమాట. తర్వాత నడుము లూజ్ ఎంత వచ్చింది 7.5 కదా, ఇక్కడ 8.5 అనేది వేస్తున్నాను. అంటే మనకి ఇక్కడ 7.5 వచ్చింది కదా నడుము లూజ్ దగ్గర, దాంట్లో 1 ఇంచు కలిపితే మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి, సో ఈ విధంగా వేసుకున్నాం కదా. కొలత బ్లౌజ్ తీసేసుకొని వెనకాల ఇక్కడ అంటే వాళ్ళకి నెక్ డీప్ అనేది ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో పట్టేసుకొని ఇలా మనం వేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగు, అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేయండి. ఇలా వేసాక ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జారకూడదు అంటే ఈ సైజ్ వారికి 2 ఇంచులు కానీ 2.25 ఇంచులు కానీ నెక్ విడత అయితే తీసుకోవాలి. ఓకేనా, తర్వాత ఈ విధంగా బాక్స్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మీకు ఫస్ట్ మిస్టేక్ అయితే ఇక్కడే చేస్తారండి. ఇక్కడ 30 అలాగే 31 34 వరకు కూడా మీరు ఈ చంక దగ్గర ఎంత తీసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ ఉండాలన్నమాట. ఓకేనా, 30 పైన వచ్చిందంటే 1.5 అనేది వేసేస్తారు. ఇక్కడ 1.5 వేయకండి, 1.5 వేస్తారంటే ముడతలు అనేది వస్తాయి బ్యాక్ పార్ట్లో కూడా. మీరు ఏం చేయాలంటే 1.25 ఇంచులే వేయాలి. ఓకేనా, 1.25 ఇంచులకి ఈ విధంగా వేసుకోండి. అదే మీకు 30 కన్నా తక్కువ 29, 26, 27 అలా వచ్చిందంటే 1 ఇంచే తీసుకోండి. ఓకేనా, 1.25 ఇంచు 1 ఇంచు అదే తీసుకోవాలి. ఏంటంటే మనకి పెద్ద సైజ్ అనగానే 30 దాటిందంటే అందరూ కూడా అంటే నడుము లూజ్ 30 ఇంచులు దాటిందంటే 1.5కి మార్కింగ్ వేసేస్తారు. అలా వేయకూడదండి, 1.25 ఇంచులే వేయండి. మరీ చిన్న సైజ్ అయితే 1 ఇంచ్ వేసుకోండి. మరి 1.5 ఎప్పుడు వేయాలంటే 35 ఇంచీలు 36, 40 వరకు కూడా మీరు ఈ చంక దగ్గర 1.5 అనేది వేసుకోవాలి. అంతేగాని మిగతా వారందరికీ కూడా ఇలా 1.25 ఇంచీలు మరీ సన్నగా ఉన్నారంటే 1 ఇంచు కూడా వేసుకోవచ్చు. ఇలా పైన 1/2 ఇంచు ఖర్చు కోసం విడిచిపెట్టేసి ఈ చంక రౌండ్ని చెక్ చేసుకోండి. చూడండి నాకైతే 8 ఇంచులు రావాలి, కరెక్ట్గా 8 ఇంచులు అయితే వచ్చేసింది. ఓకేనా, చంక ఫుల్ రౌండ్ వచ్చేసి 16 ఇంచులు అనమాట, దాంట్లో సగం 8 ఇంచులు రావాలి. ఖర్చు విడిచిపెట్టేసి 8 ఇంచులు అయితే వచ్చింది. అంతేనండి, బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా మనం కట్ చేసుకున్నాము. సో బ్యాక్ పార్ట్లో ఏం మిస్టేక్ చేస్తున్నారో చెప్పేశాను కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి హ్యాండ్ కటింగ్ కోసము. ఇక్కడ 2 ఇంచులు 3 ఇంచులు క్లాత్ని అయితే ఈ విధంగా తక్కువగా ఫోల్డింగ్ వేసుకోండి. తర్వాత కింద వైపున హెచ్చుతక్కులు ఉంటాయి కాబట్టి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేయండి. ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఖర్చు కోసము మార్కింగ్ వేసుకోండి.
ఇక్కడ హ్యాండ్లో ఏం మిస్టేక్ చేస్తారో చెప్తానన్నాను కదా. హ్యాండ్ లూజ్ని ఈ విధంగా తీసుకోండి కొలత బ్లౌజ్లోంచి. అలాగే పొడవును ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎక్కడికైతే పొడవు వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్, ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేయండి. తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నాక చూడండి, ఇక్కడి నుంచి చిన్న సైజు కాబట్టి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేయండి. ఓకేనా. ఒక పాయింట్ మీరు కొంచెం తగ్గించుకున్నా పర్లేదు కానీ పెంచకూడదు. ఓకేనా. 3 ఇంచులు వేసే దగ్గర 3.5 అలా వేయకూడదండి. చిన్న సైజు వరకు ఈ విధంగా సరిపోతుంది మనకి. ఓకేనా. ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసి తర్వాత మనకి చంక లూజ్ ఎంత వచ్చింది, 8 ఇంచులు రావాలి కదా. ఇలా క్రాస్గా 8 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేయండి. తర్వాత ఖర్చు కోసము 2 ఇంచులు విడిచిపెట్టుకోండి. తర్వాత ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక లూజ్కి మనం మార్కింగ్ వేసాము కదా, అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగు, ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగు, ఇలా ఇక్కడ కొంచెం షేప్ తిప్పుతూ ఈ ఫస్ట్ మార్కింగ్ని ఒక పాయింట్ పైకి తీసుకోండి. మళ్ళీ ఈ సెంటర్లో కలిపేసేయండి. మళ్ళీ ఈ రెండో మార్కింగ్ వచ్చేసరికి ఒక పాయింట్ అనేది కిందకి జరుపుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మీరు హ్యాండ్ అయితే సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్ కటింగు ఇక్కడి వరకు మీరు బాగానే చేసేస్తారు. మరి మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ వేయండి. ఈ కింద వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఈ రెండు మార్కింగ్ని ఈ విధంగా మనం సెంటర్లో ఫోల్డింగ్ చేసుకోండి టేప్ని. ఇక్కడ వచ్చేసి 3/4 ఇంచులు తీసుకోండి. ఓకేనా. ఏ సైజ్ అయినా సరే 3/4 ఇంచ్ అనేది తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే తీనట్టుగా ఒక హాఫ్ ఇంచు కంటే తక్కువ క్లాత్ తీయడం వల్ల మీకు హ్యాండ్లో కూడా ముడతలు అనేవి వస్తాయన్నమాట. తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఫస్ట్ లైట్గా తీసుకొని ఈ మధ్యలో వచ్చేటప్పటికి 3/4 ఇంచులు అనేది ఈ విధంగా పీస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను తీసాను కదా, ఇలా అయితే ఇంత పీస్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ పీసు ఒక 1/4 ఇంచు వరకే ఉంటుంది. ఇంత తీసామా లేదా అన్నట్టుగా లైట్గా తీసేసి వదిలేస్తూ ఉంటారు కొత్తవారైతే. సో అలా చేయడం వల్ల మీకు హ్యాండ్ దగ్గర ముడతలు అనేవి వస్తాయన్నమాట. సో ఏ సైజ్ వరకైనా 3/4 ఇంచు మీరు ఖచ్చితంగా తీయాలి లోత్ అనేది. ఓకేనా అండి. సో సెకండ్ టిప్ అయితే అదనమాట. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసము ఈ విధంగా ఓపెన్స్ నా వైపుకు ఉన్నట్టుగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేయండి. క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. తర్వాత ఈ కింద నుంచి 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసి ఇలా ఫోల్డింగ్ చేసేయండి. చూడండి, మనకి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా 2 ఇంచులు అనేది ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్నాక మనకి ఈ బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత వేసుకోవాలో ఈ బ్యాక్ పార్ట్ తీయక ముందే ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. నేనైతే 6 ఇంచ్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ చంక మార్కింగ్ దగ్గర ఈ విధంగా రోలర్ తీసేసుకొని ఈ విధంగా రబ్ చేయండి. చూడండి, ఇలా రబ్ చేసుకున్నాక ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. తీసేసాక ఇక్కడ మనకి మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిపైన మళ్ళీ చాక్ పీస్తో ఈ విధంగా మార్కింగ్ వేయండి. ఇలా వేసాక మీకు లోతు తీయడం సరిగ్గా రాదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే ఫాలో చేయండి. మంచిగా లోతు అనేది వచ్చేస్తుంది. నార్మల్గా ఇలా మనం లైట్గా లోతు అనేది తీసుకుంటాము. సో అలా తీయకుండా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేయండి. ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా లోపలికి మార్కింగ్ వేసి ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి మనం వేసిన మార్కింగ్కి ఈ విధంగా క్రాస్గా లైట్గా క్రాస్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఇక్కడ ఒక కార్నర్ వస్తుంది కదా మనకి, ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఆల్రెడీ 1.5 ఇంచులు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో, అలాగే ఇక్కడ కూడా 1.5 ఇంచులు అనేది తీసుకోండి. చూసారా, ఇప్పుడు మనము ఫస్ట్ నేను చేయితో వేసిన మార్కింగ్ కంటే కూడా ఒక పాయింట్ అనేది కిందకు దిగిందనమాట. సో అలా ఉంటుందండి. మళ్ళీ నార్మల్గా ఇలా హార్మల్ స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చుకున్నారంటే మీరు ఫ్రంట్ పార్ట్లో కూడా లోత్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూసారా, ఈ పై నుంచి ఇక్కడి నుంచి మనకి ఇలాగ వచ్చిందనమాట షేప్ అనేది. ఇలా రావడం వల్ల మీకు ముడతలు అయితే అస్సలు రావండి, నీట్గా వచ్చేస్తుంది. సో ఇదనమాట, మీరు ఫ్రంట్ పార్ట్లో ఈ టిప్ అయితే ఫాలో చేశారంటే మీకు మంచిగా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఫ్రంట్ పార్ట్లో కూడా ముడతలు అనేది రాదు. సో తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర నేను 6 ఇంచెస్ నెక్ డౌన్ వేసుకున్నాను కదా, అలాగే నెక్ విడ్త్ 2.5కి వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇక్కడ కూడా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా వేసాక ఉక్స్ పట్టి కాజా పట్టి కోసము ఈ విధంగా చెక్ చేయండి. మనకి క్రాస్ బెల్ట్ దగ్గరికి ఒక మార్కింగు, అలాగే 1.5 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ తీసుకోండి.
తర్వాత సైడ్ జాయింట్ వైపు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ క్రాస్ బెల్ట్ కుట్టు ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగు, ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ వేయండి. తర్వాత చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ క్రాస్ బెల్ట్ కుట్టు దాకా ఈ విధంగా పట్టేసుకొని, అలాగే కరెక్ట్గా ఒక మార్కింగు, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేయండి. మనము బ్యాక్ పార్ట్ 2 ఇంచులు తగ్గించుకున్నాం కదా, అదే కొలత అనేది సరిపోయిందనమాట. తర్వాత ఏ సైజ్ వరకైనా ఇక్కడ నుంచి 2.5 అనేది సరిపోతుందండి. చిన్న సైజ్ అయితే ఒక 1/4 ఇంచు తగ్గించుకోండి. మధ్యలో డాట్స్ కోసము 2 ఇంచులే తీసుకున్నాను, చిన్న సైజ్ కాబట్టి. ఈ చివరిలో ఒక 3/4 ఇంచు అనేది ఎక్స్ట్రాగా తీసుకోండి. తర్వాత చూడండి, మెయిన్ డాట్స్ కోసము 2.5 పొడవునైతే మార్కింగ్ వేస్తున్నాను. తర్వాత ఈ సెంటర్లో కూడా మనం ఒక మార్కింగ్ వేసేసి ఈ 2 డాట్స్ కోసం కూడా 2.5 అనేది తీసుకున్నాను. ఈ కార్నర్లో ఒక మార్కింగ్ వేసి ఒక 1/2 ఇంచు పక్కకి జరపండి మార్కింగ్ని. ఆ మార్కింగ్ ఎదురుగా మనము ఈ 3 డాట్స్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 లేదా 2.5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది నీట్గా కుదురుతుందనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే బ్యాక్ పార్ట్లో హ్యాండ్స్ దగ్గర అలాగే ఫ్రంట్ కటింగ్ చేసినప్పుడు మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో అర్థమైంది, మీకు వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ మొత్తం కూడా స్టిచ్చింగ్ వీడియోసే ఉంటాయి.